ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు పవన్ కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్కు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు మన హైదరాబాద్కి వచ్చినారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా బలపడాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం వైపు అన్ని దేశాలు చూడాలి, అన్ని రాష్ట్రాలు చూడాలనేటటువంటి ఆలోచనతోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ మన హైదరాబాద్లో నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఎవరైతే కంటెస్టెంట్స్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కానివ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్లేసెస్ కానివ్వండి, అన్నీ కూడా విజిట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ అమ్మాయిలు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకున్నారు, ఫోటోలు పెట్టుకున్నారు. హైదరాబాద్ లుకింగ్ లైక్ దుబాయ్, హైదరాబాద్ లుకింగ్ లైక్ అమెరికా, హైదరాబాద్ లుకింగ్ లైక్ బ్రిటన్ అని చెప్పి అనేక విధాలుగా వాళ్ళ సోషల్ మీడియాలలో ఫోటోలు పెట్టుకున్నారు, వీడియోలు పెట్టుకున్నారు. పెద్ద వైరల్ గా మారినాయి ఆ ఫోటోలు కూడా. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మీడియాస్ కూడా హైదరాబాద్ని చూసి పొగిడిరు మనోళ్ళు అని చెప్పి వాళ్ళు చాలా వాళ్ళ సోషల్ మీడియాలలో కూడా పెట్టుకున్నారు, వాళ్ళ పేపర్లలో కూడా రాసిరు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ లో ఈ మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ మన తెలంగాణ మహిళలతో వీళ్ళ కాళ్ళు గడిపించిండు. రామప్ప దేవాలయం దగ్గర కాళ్ళు గడిపించిండు. మన తెలంగాణ పరువు తీసిండు రేవంత్ రెడ్డి. మన తెలంగాణ మహిళలతోటి అసలు ఈ తెలంగాణకు సంబంధం లేనటువంటి ఆ అమ్మాయిల కాళ్ళు ఎట్లా గడిపిస్తాడు, ఇది ఎక్కడి సాంప్రదాయం, ఇది ఎక్కడ సంస్కృతి అని చెప్పి రేవంత్ రెడ్డిని పొట్టుబొట్టు విమర్శించారు సోషల్ మీడియా నెటిజన్లు. వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఒక విందు దగ్గర కూడా ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల వ్యవహారంలో కొంత వివాదం చెలరేగింది. అవును. అయితే అవన్నీ ఒకెత్తు, కానీ ఇప్పుడు ఒక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆ మిల్లా మ్యాగీ అనేటువంటి ఈ పర్సన్ చేసినటువంటి ఒక కామెంట్ తెలంగాణ సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని నిజమా, ఇలా జరిగిందా అని ఊహించేంత పెద్ద కామెంట్ అది. ఆ మిల్లా మ్యాగీ చేసినటువంటి కామెంట్ ఏంటో మీకు ఒకసారి. అయితే వాస్తవానికి మిల్లా మ్యాగీ అనేటటువంటి అమ్మాయి, ఈమె బ్రిటన్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు చెప్పినట్టు మిల్లా మ్యాగీ సేమ్ కంటెస్టెంట్ లెక్కనే హైదరాబాద్కి వచ్చింది. మిల్లా మ్యాగీతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్ లోనే ఉన్నారు. సో నేను పోటీదారుని, నేను గెలుస్తా, నేను మిస్ వరల్డ్ అనుకుంటా ఉంటారు కదా బేసిక్ గా. వాళ్ళందరూ కూడా పోటీదారులే. అయితే వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చిరు. రేవంత్ రెడ్డి గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని, సో రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు, వాస్తవానికి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ని మొత్తం దేశంలో ఉన్నటువంటి మీడియా అందరూ కూడా చూపిస్తారు. హైదరాబాద్ అందాలు చూపిస్తాం, తెలంగాణ అందాలు చూపిస్తాం, మొత్తం దేశం అంతా తెలంగాణ వైపే చూస్తారు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇక్కడ పెడితే అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించినటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కొంత మీడియా అంతా కూడా అదే ఫోకస్ చేయడం, ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో జరిగేటటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెద్దగా పట్టించుకోలేదు అన్ని మీడియాలు, సీరియస్ గా తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి మీడియాలో మాత్రం ఎస్టాబ్లిష్ చేసేటటువంటి కార్యక్రమం చేశాను. అఫ్ కోర్స్ మన తెలంగాణలో ఏం జరిగినా కూడా మన మీడియా చాలా గట్టిగానే ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళకి మీడియా గట్టిగా ఉంటారు, ఓకే. అయితే ఈ మిల్లా మ్యాగీ అనేటటువంటి అమ్మాయి ఈ నెల 16వ తారీఖు ఇమీడియట్లీ అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయింది. మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుండి కంటెస్టెంట్ గా ఉన్నటువంటి అమ్మాయి ఎగ్జిట్ అయిపోయింది. 16వ తారీఖు అప్పటికప్పుడే టికెట్ బుక్ చేసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే ఎందుకు పోయింది, పోవడానికి గల కారణం ఏంది అని చెప్పి చాలా మంది వివిధ రకాలుగా సెర్చ్ చేసిరట. ఏం జరిగింది ఏంటంటే కొంతమందికి అర్థం కాలే, కొంతమంది కావాలని పోయిందేమో. ఇప్పుడు అమ్మాయిలకు బేసిక్ గా హెల్త్ బాగాలేకపోయినా, అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతా ఉంటారు కదా. పోయింది కూడా ఎవరికి తెలియదు, ఎక్కువ మంది జనాల్లోకి. కొంతమందికి తెలిసినటువంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి పెద్ద తెలియనప్పుడు ఈ అమ్మాయి ఇంగ్లాండ్ పోయి, ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద మీడియా, ఒక పెద్ద పేపర్, దా సన్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ కి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటలు వింటే రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయినట్టే లెక్క, తెలంగాణ ముఖ్యమంత్రి ఇజ్జత్ పోయినట్టే, మన తెలంగాణ పరువు తీసినట్టే. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ పరువు తీసినట్టే. అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, మన పవనే చెప్తాడు, చదువుతాడు. ఇది దా సన్ అని చెప్పి, దా సన్ క్లబ్ అని చెప్పి, ఇది ఒక పేపరు. ఈ పేపర్ లో అమ్మాయి ఇచ్చినటువంటి ఆ వార్త ఒకసారి మన పవన్ చెప్తాడు. I was exploited Brit Miss World contestant flees host nation after being made to feel like prostitute as she slams outdated show. ఆ అమ్మాయి ఏం చెప్పింది, మమ్మల్ని వేశ్యలాగా చూసిర్రు, మమ్మల్ని ప్రాస్టిట్యూట్ లాగా చూసిర్రు, మేము
డాన్స్ చేయాలన్నట, ఉమ్. మేము ఎక్స్పోజింగ్ చేయాలన్నట మేము ఎంటర్టైన్ చేయాలట, అక్కడ మేము ఉన్నటువంటి makeup తో- లీడర్లకు. Yes, వాళ్ళు చెప్పినటువంటి ఆమె చెప్పినటువంటి ఒక్కొక్కటి చూస్తే 24 గంటలు మేకప్ తో ఉండాలి, తింటున్నా పడుకుంటున్నా 24 గంటలు మేకప్ తో ఉండాలి. ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేస్తారట. మామూలుగా ఈ బరాత్లో గిట అంటే పెళ్లి తర్వాత సంగీత్ గింగీత్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడు ఇప్పుడు టేబుల్స్ ఏర్పాటు చేసి అవును. నలుగురు కూర్చుంటారు. అట్లనే కూర్చొని పొలిటికల్ లీడర్స్ కొంతమంది అంట, ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొంతమంది, ఆ ప్రోగ్రామ్ కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు వీళ్ళు మొత్తం అయితే టేబుల్ కి ఒక ఇద్దరు చొప్పున ఈ కంటెస్టెంట్లు కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఆ వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ వీళ్ళు ఎంటర్టైన్ చేయాలట, అంటే మాటలతో నవ్వించాలి. ఎంటర్టైన్ చేయాలన్నట, ఆ, ఎక్స్పోజింగ్ చేయాలన్నట. ఇది ఏం కర్మ అంటున్నా అమ్మాయి, అప్పుడే మాకేం కర్మ. తనకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చింది. ఇలాంటి చేయడం కోసం, నేను దేశానికి మిస్ వరల్డ్ అవ్వటం కోసం మాత్రమే వచ్చాను, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నేను కాదు, అంటే మమ్మల్ని ఒక వేషలా చూస్తున్నారా అని తను ఆత్మ ఆవేదనకు గురైంది. అంటే బేసిక్ గా ఆ అమ్మాయి ఎంతమంది తీసుమార్కాలను చూసి ఉంటది మీలాంటి వాళ్ళను, ఎంతమంది దాటుకొని వచ్చి ఉంటది ఆ అమ్మాయి. కాబట్టి ఆమెతో ఎక్స్పోజింగ్ వీడియోలు, కొంతమంది అయితే అమ్మాయిని ఇట్లా సెకండ్ ఇస్తారు ఒక స్టేడియంలో, మొన్న ఏదో జరిగిన స్టేడియంలో ఇదే ప్రాసెస్ లో హాయ్ హౌ ఆర్ యు అంటే సెకండ్. తెలంగాణ సాంప్రదాయం ఇది కదా మనది, తెలుగు సాంప్రదాయం, నమస్తే అమ్మ అని చెప్పి హాయ్. ఇదా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఉంటారు సొల్లు కార్చుకునేటటువంటి, ఎవరైనా కానీ ఉండసలే దాందేముంది కానీ సొల్లు కార్చుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అరే తెలంగాణ ఆగమైతుంటే తెలంగాణ అతలాకుతలం అయిపోయి వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, పంట కొనేటటువంటి పరిస్థితి లేదు, ఆ వడ్లు మొత్తం తడిసిపోయి ఇబ్బంది పడతా ఉంటే కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఉన్నారా, చచ్చిపోయారా, తింటుర్రా లేదా, బతుకున్నారా, ఏంది వాళ్ళ పరిస్థితి? అరే వర్షాలకు మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు, పిడుగులు పడతా ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు అనే సో ఎవ్వరికి లేదు. ఇప్పటికీ దీన్ని ఒక సెన్సిటివ్ టాపిక్ లా చూడాలి. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ అనే పదం చాలా పెద్దది. ఆ కంటెస్టెంట్ వాడింది అంటే ఏ మేరకు అవమానం జరిగితే తను ఈ పదం వాడుతుంది. ఇది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ సమాజాన్ని కానీ మేము తక్కువ చేసే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఈ మాట వాడింది అంటే అమ్మాయిలకు ఎంత అవమానం జరుగుంటే అమ్మాయి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిందట పవన్, ఏం తెలుసా? ఆ మాట నేను ఆ దేశంలో నేను చెప్పుకోలేదు, ఎందుకంటే భారతదేశం ఏమంటారు సేఫ్టీకి అంటాం కదా మనం, భారతదేశం అనేది చాలా సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్ దేశం. ఎందుకంటే మనం అంటా ఉంటాం ఆడది రాత్రి నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్తాం కదా. మన దేశంలో ఒక అంబులెన్స్ పోతుందంటే మనం అందరం సైడ్ ఇస్తాం. మన దేశంలో కొంతమంది తాగుబోతున్న కొడుకులు ఉంటారు, సరే అది వేరే విషయం, కానీ మన దేశంలో ఒక మహిళ పోతుందంటే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. అమ్మ కూర్చోండి అమ్మ పర్లేదు, మన బస్సులో పోయినా ఎక్కడికైనా పోయినా కూడా రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి దేశం. ఆ దేశంలో ఈ మాట నేను చెప్పలేకపోయినా నా దేశంకి వచ్చి చెప్తున్నా, ఎందుకు అంటే అక్కడ జరిగిన అవమానం నేను ఇక్కడ నుండి చెప్తున్నా, ఆ దేశంలో నేను చెప్పలేకపోయినా అనేటటువంటి. ఇప్పటికే దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం కొంతమంది ప్రతినిధులు చేస్తా ఉన్నారు. ఎట్లా అంటే ఇది ఆమె వ్యక్తిగత కారణాలతోనే పోయింది, ఆమె చెప్పింది మొత్తం ప్రతిపక్షం వాళ్ళు చేపిస్తారు, ఫాల్స్ ఎలిగేషన్స్ అంట ఇవి. ప్రతిపక్షం వాళ్ళు చేపిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు చేపియటం, బీజేపీ అంటుర్రు, బీఆర్ఎస్ అంటుర్రు. ఎంత ఘోరము, వీళ్ళని తిప్పిరు అటు తిప్పిరు. అసలు నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ కి తిప్పడానికి సంబంధం లేదట తెలుసా. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ లో భాగమే కాదు అది, కానీ ఫోకస్ మొత్తం భారత్ పాకిస్తాన్ యుద్ధం మీదకు పోయింది. దీన్ని పట్టించుకునే నాదుడు లేడని చెప్పేసి ఈ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ప్లాన్ కట్టింది. ప్లాన్ కట్టి వీళ్ళని హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో తెలంగాణలో వాటి మొత్తానికి ఒక ఐదుగురు ఇటు మొత్తం వాళ్ళని ఇట్లా సర్క్యులేట్ చేసింది అనమాట. ఈ అమ్మాయిలు బస్ ఎక్కుడు బస్ దిగుడు చూసినాం మనం. ఈ అమ్మాయిల బాధ ఎట్లుంటది అనేది ఆ అమ్మాయి చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పుకున్నది ఆ ఇంటర్వ్యూలో. అమ్మాయి చెప్తుంది మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిరు, వేధించారు అని చెప్తున్నామా, మేము ఇబ్బంది పడ్డామంటుంది. వాళ్ళంటే నైట్ డ్రెస్ ఏదో ఉంది కదా, నైట్ డ్రెస్ వేసుకోవాలట, లేకపోతే మేకప్లు పెట్టుకోవాలట, ఓపెన్ గా చెప్పేస్తుంది. మీ నైట్ డ్రెస్ల మీదనే ఉండాల్సి వచ్చేది చాలా టైం పాటు, నైట్ డ్రెస్లలో కూడా విత్ మేకప్ అంట. ఎంత ఇది, మేము లేచిన మేకపే, కూర్చున్న మేకపే, ఫుడ్ తిన్నా మేకపే, అన్ని మేకప్ అట. మేకప్ లేకపోతే మీరు బయటికి రావద్దు అంటారట. ఏదైనా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మీరు చేసిన ప్రయత్నం వరకు ఓకే, కానీ ఆ ప్రయత్నం చేసేటువంటి విధానం బాగలేదు, దాన్ని ఆమె ఎత్తి చూపింది. ఈరోజు ఆ ఫెయిల్యూర్ కనబడతా ఉంది మీది. ఇన్ని రోజులు ఇది బయటకు తెలియదు, అంటే ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అతి కొద్ది మందికి తెలుసు, అది కూడా ఎక్కువ చదువుకున్న వారికి, ఈ ఫ్యాషన్ ఫీల్డ్ లో అవగాహన ఉన్న వారికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, అది కూడా హైదరాబాద్ లో చెప్పేసి కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇది ఒక నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు తగ్గిపోయినట్లే కదా, పడిపోయినట్లే కదా, జీరోకి వెళ్తున్నట్లే కదా. ఎలా చూడాలి దీన్ని? మరి ఇప్పుడు మీరు చేసినటువంటి పెంట వల్ల మనకి ఏమైనా లాభమా అంటే ఏం కాదు, మొత్తం నష్టమే. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వల్ల మన లాభం అంటే నష్టమే. ఈ రేవంత్ రెడ్డి సార్ ఏమో కేటీఆర్ ఏవటి తెలంగాణ ఆగమైపోయింది అంటాడు. ఏది ఫార్ములా ఈ రేసింగ్. ఆ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల
ఎక్కడెక్కడో బాలీవుడ్ హాలీవుడ్ వాడు వచ్చి చూసిండు ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఏంద్రా ఆయన హైదరాబాద్ లేదురా అని చెప్పి వచ్చి చూసిర్రు. అది బ్రాండ్ ఇమేజ్ కాదట. ఇప్పుడు ఈయన చేసిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో ఈ ఏదైతే ఈ కథ ఉందో అమ్మాయిలను ఇబ్బంది పెట్టేటటువంటి కథ ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ అంటారా? ఎట్లా? హైదరాబాద్ కి ఎప్పటి నుండో బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ మొత్తానికి ఈ మ్యాగీ ఎవరైతే ఉన్నారో తన ప్లేస్ లో మరొక కొత్త ఇంగ్లాండ్ యువతి వచ్చి ఈ కంటెస్టెంట్ గా పాల్గొనడం కోసం తెలుస్తా ఉంది, ఆమె పాల్గొనబోతున్నట్లు. మరి ఈ పోటీలు పూర్తి అయ్యే లోపైన కొంత పాజిటివ్ టాక్ తో పూర్తి అయితే లేదో కూడా చూడాలి మనం. కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్తున్నాం, ఎందుకంటే వేరే దేశానికి సంబంధించినటువంటి అమ్మాయిలు కాబట్టి సో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా తెలంగాణకు పరువు అయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి వాళ్ళకు భద్రతగా చూసుకోవాలి. ఇప్పటికే కొంతమంది ప్రతినిధులు వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన అఫీషియల్ గా ప్రకటించినట్లేదు. చూడాలి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రిప్లై వస్తుందో, ఈ మ్యాగీ యొక్క ఈ ఎలిగేషన్ కి ఎలాంటిది వస్తుందో కూడా చూడాలి మనం, వేచి చూద్దాం. రైట్.